ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రాత్రి పగలు కష్టపడుతున్నా అయినా ఇంట్లో చిల్లి గవ్వ మిగలడం లేదు. ఎంత సంపాదించినా అప్పులు పాలవుతున్నాం. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, అనారోగ్యం, మనశ్శాంతి లేదు. కారణం ఏంటో తెలుసా? మీ ఇంట్లో మీరు తెలియక చేసే ఒక చిన్న పొరపాటు. మీరు రోజుకి ఎన్ని వేలు ఎన్ని లక్షలు సంపాదించినా నీ కడుపు నింపేది ఆ అన్నపూర్ణాదేవి మాత్రమే. ఆ తల్లి నివాసం ఉండేది మీ వంటగదిలో. మీ వంటగదిలో ఉండే బియ్యం డబ్బా అది కేవలం ఒక డబ్బా కాదు, అది సాక్షాత్తు మీ ఇంటి మహాలక్ష్మి, మీ ఇంటి ఇలవేల్పు. ఆ బియ్యం డబ్బాని వంటగదిలో ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఉంచితే ఇక మీ ఇంట్లోకి దరిద్ర దేవత అంటే జ్యేష్ఠాదేవి తలుపులు బద్దలు కొట్టుకొని మరీ వస్తుంది. అదే వాస్తుశాస్త్రం మన ధర్మసింధువు చెప్పిన ప్రకారం ఆ బియ్యం డబ్బాని నేను చెప్పే ఈ ఒక్క మూల ఉంచి చూడండి. మీ ఇంట్లో కనకవర్షం, కోట్ల వర్షం కురవకపోతే అప్పుడు నన్ను అడగండి. దీని గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయో, బియ్యం డబ్బాలో ఏ వస్తువులు వేస్తే లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుందో ఈరోజు నేను మీకు వివరంగా చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి. ఒక్క విషయం, ఈ రహస్యం తెలుసుకునే ముందు ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఆహారం పెట్టి కాపాడుతున్న కాశీ అన్నపూర్ణాదేవి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నమ్మే ప్రతి ఒక్కరూ ఆ తల్లి దయ వల్ల 3 పూటలా భోజనం చేస్తున్నామని కృతజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః అని కామెంట్ చేయండి. పురాణాల్లో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. లోకాలన్నిటినీ శాసించే ఆ లయకారుడు పరమశివుడు ఒకసారి కాశీనగరంలో భిక్షపాత్ర పట్టుకుని నిలబడ్డాడు. భిక్షాందేహి అంటూ ఎవరి ముందు నిలబడ్డాడో తెలుసా? తన అర్ధాంగి అయిన ఆ పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరిగా అవతరించినప్పుడు ఆ తల్లి ముందు నిలబడ్డాడు. జగన్నాథుడికే అన్నం పెట్టిన తల్లి ఆమె. అలాంటి తల్లి అంశమైన బియ్యం పట్ల మనం ఎంత భక్తి శ్రద్ధలు కలపరచాలి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? మోడల్ కిచెన్ అంటూ వాస్తుతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన చోట బియ్యం డబ్బాలు పెట్టేస్తున్నారు. వంటగది అనేది కేవలం వంట చేసే ప్రదేశం కాదు, అది మీ ఇంటికి యజ్ఞవాటిక లాంటిది. అక్కడ ఉండే అగ్నిదేవుడు, నీటి స్థానం, బియ్యం నిల్వ చేసే ప్రదేశం ఇవన్నీ మీ జాతకంలో గ్రహాలను శాసిస్తాయి. ముందుగా బియ్యం డబ్బాని వంటగదిలో ఎక్కడ ఉంచితే దరిద్రం వస్తుందో తెలుసుకుందాం. మీరు కనుక ఈ మూల బియ్యం డబ్బా ఉంచితే మీరు ఎంత కష్టపడినా ఆ డబ్బు హాస్పిటల్కి, అప్పులు వడ్డీలకి వెళ్ళిపోతుంది. ఈశాన్యం మూల, నార్త్ ఈస్ట్ కార్నర్. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఇది. ఈశాన్యం అనేది దేవుడి స్థానం. ఈ ప్రదేశం ఎప్పుడూ ఖాళీగా, తేలికగా ఉండాలి. ఇక్కడ జలతత్వం అంటే నీరు ఉండాలి. ఎప్పుడైతే మీరు బరువైన బియ్యం బస్తాని కానీ, బియ్యం డబ్బాని కానీ ఆ ఈశాన్య మూలలో పెడితే మీ ఇంటికి రావాల్సిన లక్ష్మీదేవి దారి మూసుకుపోతుంది. ఇంట్లో యజమానికి మానసిక ప్రశాంతత ఉండదు. ఇంట్లో రోగాలు మొదలవుతాయి. ఎందుకంటే బియ్యం బరువుకి ఈశాన్యం మూతబడిపోతుంది. ఇక ఆగ్నేయ మూల, సౌత్ ఈస్ట్ కార్నర్. వంటగది సాధారణంగా ఆగ్నేయంలో ఉండాలి. వంట చేసే పొయ్యి కూడా ఆగ్నేయంలోనే ఉండాలి. కానీ అది ఉండే స్థానానికి అతి దగ్గరలో, అంటే పొయ్యి కింద లేదా అగ్నికి తగిలేలా బియ్యం డబ్బా ఎప్పుడూ పెట్టకూడదు. బియ్యం వేడెక్కితే ఆ ఇంటికి దరిద్రం. కొంతమంది వంటగది చిన్నగా ఉందని సింకు కింద లేదా చెత్తబుట్టకి పక్కనే బియ్యం డబ్బా పెడతారు. ఎంత పాపం ఇది! సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని తీసుకెళ్లి దరిద్రం పక్కన పెడితే ఆ తల్లి మీ ఇంట్లో ఎలా నిలుస్తుంది? చీపురు తగిలేలా చెత్తబుట్టకి దగ్గరలో బియ్యం ఉంచితే మీ ఇంటి అదృష్టం ఊడ్చుకుపోతుంది. అలాగే ఇంకో మహాపరాధం చెప్తాను వినండి. డబ్బాలో బియ్యం పూర్తిగా అయిపోయే వరకు వాడుతుంటారు కొందరు. బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. అందులో కనీసం 2 గుప్పిళ్ళ బియ్యం ఉన్నప్పుడే కొత్త బియ్యం తెచ్చిపోయాలి. మరి పండితులు బియ్యం డబ్బాని వంటగదిలో ఏ మూల ఉంచాలి, ఎలా ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అన్నపూర్ణాదేవి శాశ్వతంగా మన ఇంట్లో స్థిరపడుతుంది అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. ఈ ఒక్క చిన్న మార్పు మీ తలరాతను మారుస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం గింజలు, ధాన్యం, బరువైన వస్తువులు దాచుకోవడానికి అత్యంత అద్భుతమైన మూల 2 ఉన్నాయి. మొదటిది నైరుతి మూల, సౌత్ వెస్ట్ కార్నర్. మీరు ఒకవేళ పెద్ద బియ్యం బస్తాలు అంటే 25 కేజీలు లేదా 50 కేజీలు తెచ్చుకుని నిల్వ చేసుకునే వారైతే వాటిని వంటగదిలో లేదా స్టోర్ రూమ్లో నైరుతి మూలలో ఉంచండి. నైరుతి అనేది భూతత్వానికి ప్రతీక, రాహుకేతుల దుష్ప్రభావాలను అడ్డుకునే స్థానం.
ఇక్కడ బరువైన బియ్యం పెడితే మీ ఇంట్లో ధనం కూడా అంతే బరువుగా స్థిరంగా నిలబడుతుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడూ తగ్గదు. ఇక రెండవది వాయువ్య మూల, అసలైన రహస్యం. మీరు రోజూ వాడుకునే చిన్న బియ్యం డబ్బా ఉంటుంది. దాన్ని వంటగదిలో వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ దిక్కున ఉంచాలి. వాయువ్యం చంద్రుడికి స్థానం. చంద్రుడు మనసుకు, ఆహారానికి కారకుడు. వాయువ్యంలో బియ్యం పెడితే ఆ బియ్యం ఎప్పటికీ తరిగిపోవు. మీ ఇంట్లో ఎప్పుడూ అతిథులకి అన్నం పెట్టే స్తోమత ఉంటుంది. ఖర్చు అవుతున్నా సరే ఎక్కడి నుంచో మళ్ళీ డబ్బు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. వాయువ్యంలో ఉన్న ఆహారం తీసుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. అనారోగ్యాలు దరిచేరవు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన నియమం ఉంది. బియ్యం డబ్బాని ఎప్పుడూ నేల మీద డైరెక్ట్గా పెట్టకూడదు. దాని కింద ఒక చెక్క పీట కానీ, కనీసం ఒక మందపాటి గుడ్డ కానీ వేసి ఉంచాలి. భూదేవికి, అన్నపూర్ణాదేవికి మధ్య ఒక ఆసనం ఉండాలి. కేవలం బియ్యం డబ్బాని సరైన మూలలో పెడితే సరిపోదు. ఆ డబ్బా ఒక అయస్కాంతంలో ధనాన్ని ఆకర్షించాలంటే మన పూర్వీకులు ఆచరించిన ఒక చిన్న తాంత్రిక వాస్తు రహస్యం మీకు చెప్తాను. ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. కొత్త బియ్యం డబ్బాలో పోసేటప్పుడు ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః అని మనసులో 3 సార్లు అనుకొని పోయండి. ఆ తర్వాత ఆ బియ్యం డబ్బాలో నేను చెప్పే ఈ 3 వస్తువులు ఖచ్చితంగా ఉంచండి. 1 లేదా 2 పసుపు కొమ్ములు. శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇష్టమైనది. గుండ్రంగా విరగకుండా ఉన్న పసుపు కొమ్ములు బియ్యంలో దాచిపెట్టండి. ఇది మీ ఇంట్లోకి ఈ దృష్టి దోషాన్ని అంటే నరఘోష, కంటి దృష్టిని రానివ్వదు. ఇక ఒక వెండి నాణెం లేదా రూపాయి కాయిన్. అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరు సోదరు లాంటి వారు. అన్నం ఉన్న చోట ధనం ఉండాలి. ఆ బియ్యం డబ్బాలో శుభ్రంగా కడిగిన ఒక వెండి నాణెం లేదా సామాన్యులైతే ఒక రూపాయి బిళ్ళ వేసి ఉంచండి. బియ్యం తీసుకున్నప్పుడు ఆ నాణ్యం మీ చేతికి తగిలినప్పుడల్లా లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఇక 3 యాలకులు. యాలకులను ఒక చిన్న ఎర్రటి క్లాత్లో కట్టి అంటే మూటలాగా చేసి ఆ బియ్యంలో అడుగున ఉంచండి. మీ ఇంట్లోకి డబ్బు ఏ మార్గాల ద్వారా వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. కోట్ల వర్షం అంటే ఆకాశం నుండి నోట్లో రాలడం కాదు. మీ ఇంట్లో రూపాయి ఖర్చు అవ్వాల్సిన చోట ₹1/2 ఖర్చు అవుతుంది. ₹10 రావాల్సిన చోట ₹100 వస్తుంది. అదే లక్ష్మీ కటాక్షం. మరొక ముఖ్యమైన విషయం, ఆడవారు ఉదయం స్నానం చేయకుండా అంటూ-ముట్టుతో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం డబ్బాను తాకకండి. మీ చేతులు శుభ్రంగా కడుక్కున్నాకే బియ్యం డబ్బాలో చెయ్యి పెట్టాలి. కోపంతో, చిరాకుతో, ఏడుస్తూ డబ్బా ముట్టకూడదు. ఈ వంట ఎప్పుడు చేయాలి అని విసుక్కుంటూ బియ్యం తీస్తే ఆ అన్నం తిన్న మీ భర్తకి, పిల్లలకి కోపం, చిరాకు, దరిద్రమే వస్తాయి. బియ్యం డబ్బా తెరిచేటప్పుడు చిరునవ్వుతో తల్లి, మా కడుపు నింపుతున్నావు, నీకు కోటి దండాలు అని మనసులో అనుకుని బియ్యం తీయండి. ఆ అన్నం అమృతంగా మారుతుంది. మీ ఇంట్లో వాళ్ళు ఆ అన్నం తింటే వాళ్ళకి అద్భుతమైన ఆరోగ్యం, తేజస్సు వస్తాయి. అలాగే శుక్రవారం రోజు సాయంత్రం వేళ ఎవరైనా పక్కింటి వాళ్ళు అడిగారని బియ్యం అప్పుగా కానీ, దానంగా కానీ ఇవ్వకండి. మీ ఇంట్లో ఉన్న లక్ష్మిని మీరే వాళ్ళకి ఇచ్చేసినట్టు అవుతుంది. చూశారు కదా, మన పెద్దలు చెప్పిన ప్రతి చిన్న ఆచారంలోనూ ఎంత అర్థం ఉందో. బియ్యం డబ్బా ఎక్కడ పెట్టాలి అనే చిన్న విషయం మీ ఇంటి వాస్తును, మీ ఆర్థిక పరిస్థితిని ఎంతలా శాసిస్తుందో మీకు అర్థమైంది కదా. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మీ వంటగదిలో ఈ చిన్ని మార్పు చేసి చూడండి. దరిద్రం తెచ్చే ఈశాన్యం, ఆగ్నేయం, చెత్తబుట్ట పక్కన ఉన్న బియ్యం డబ్బాను తీసి ఇప్పుడు చెప్పినట్టు వాయువ్యంలో కానీ, నైరుతిలో కానీ ఉంచి చూడండి. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోకపోతే నన్ను అడగండి. చివరగా ఒక్క మాట, ఇంత మంచి విషయాన్ని మీకు చేరవేసినందుకు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని మీకు నమ్మితే దయచేసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో ఎప్పుడూ ధాన్యానికి, ధనానికి లోటు ఉండకూడదు అని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ తల్లిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఓం అన్నపూర్ణాదేవియే నమః.